అన్నం పరబ్రహ్మ అంటారు. అన్నదానం అంత గొప్ప దానం ఏ దానము లేదు. పేద ప్రజలకి ఏదైతే పట్టెడు అన్నం పెడితే వాళ్ళ కడుపు నింపితే చాలు. అంటే ఎన్ని కోట్లు డబ్బులున్నా కూడా ఈ అన్నదానం ముందర వెలకట్టలేనిది. అందులో భాగంగా ఏదైతే అనంతపురం పెద్ద ఆసుపత్రి ముందర ఆవరణంలో ప్రతిరోజు దాదాపు వందల మందికి ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఇట్లా 3 పూటల అయితే భగవాన్ సత్సాయి బాబా షిరిడి సాయి ఆశీస్సులతో మొత్తం నిత్యం అన్నదానము ఏదైతే ఏడుకొండల వాడలేకి తిరుమలలో ఏ విధంగా నిత్య అన్నదానం పచ్చతోరణం లాగా జరుగుతుందో అంతే తరహాలో మొత్తము దాతలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అయితే అయితే అన్నదానం అనేది శ్రీనివాస్ అనే అతను మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ రోజు అంటే 365 రోజులు దాదాపు 10 సంవత్సరాల పైగా నడుపుతున్నా అంటున్నారు. అంటే ఏదైతే డోనర్స్ వస్తే కింద ఏదైతే బర్త్డే కానీ లేకపోతే బాబు ఏదైతే మ్యారేజ్ డే కానీ లేకపోతే వర్ధంతి కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున కొంతమంది డోనర్స్ వస్తున్నారు. డోనర్స్ రాకపోయినా కూడా ఆయన పేద ప్రజలు అయితే పొట్ట నింపుతున్నారని చెప్పచ్చు అన్నదానం చేస్తూ. ఆయన శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెచ్చుకున్నాం. శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే ఎట్లా సాధ్యమవుతుంది 10 సంవత్సరాల పైగా అయితే ఇప్పుడు ఏడుకొండలవాడ తిరుమలలో కోట్ల మంది రోజు ఏదైతే నిత్యం అన్నదానం పచ్చతోరణలాగా జరుగుతుంటుంది. అది ఆయన దేవుడు. కాకపోతే మీరు మానవ దృక్పథంతో ఇక్కడ 10 సంవత్సరాల నుంచి వందల మందికి అంటే 365 రోజులు డోనర్స్ ఉన్ని లేకపోయి అన్నదానం అనేది ఎలా నిర్వహిస్తున్నారు, ఎలా సాధ్యమవుతుంది? శ్రీ 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 భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు మా గురువు గారు దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, ఇది డోనర్ల సహాయ సహకారాలతోనే ఈ అన్నదానం నిత్య అన్నదాన కార్యక్రమం 3 పూటల ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన డోనర్లకు, స్నేహితులకు, మిత్రులకు వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోనే ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంటే అందులో కూడా క్వాలిటీ అంటే దాదాపు 4-5 రకాలు పెడుతూ అందులో అన్నము అంటే ఈ అన్నదానంలో క్వాలిటీ ప్రధానంగా ఏదైతే పారామీటర్స్ తీసుకుంటున్నారో ఆ క్వాలిటీ మెయింటెన్స్ ఎలా సాధ్యమవుతుంది? సాయిరామ్, మనము భోజనము మన ఇంటిలో ఏ విధంగా తింటున్నామో మన బంధువులుగా మన ఇంటి వాళ్ళుగా తినాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. అంటే ఎంతమంది తింటుంటారు? ఒక్కరోజు పొద్దున టిఫిన్కి 300 మంది, మధ్యాహ్నం 350 మంది, సాయంత్రం 350 మంది, రోజు 1000 మందికి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. సార్ చెప్పండి, అంటే సాయిరామ్ శ్రీనివాస్ గారికి సహకారంతో మీ టీం అంతా అంటే పర్ డే ఒక రోజు వచ్చేసి అంటే 1000 మంది వరకు ఇలా అన్నదానము పేదలు ఆకలి తీరుస్తున్నా అంటే ఎలా సాధ్యమవుతుంది మీకు? జై శ్రీరామ్. మరి ఇక్కడ జరిగే ఏదైతే ఈ నారాయణ సేవన అన్నదాన కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి చాలామంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సహాయ సహకారాలు లేకపోయినా కూడా అంటే డోనర్ లేని రోజుల్లో కూడా అంతా కలిసి పెడతా ఉన్నారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి చాలామంది డబ్బులు లేని వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరైతే వస్తారో అటెండెంట్స్ అంటే వాళ్ళు చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ అన్నము ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు బయట ఎట్లున్నాయి రేట్లు అందరికీ తెలిసిందే. టిఫను భోజనము సాయంత్రం తినాలంటే ఒక మనిషికి మినిమం 200 నుంచి 300 ఖర్చు అవుతూ ఉంది. మరి ఆ బడ్డను వాళ్ళకి పడకూడదనే ఉద్దేశంతో ఇక్కడంతా మేమంతా కలుసుకొని ఈ నారాయణ సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇది చేస్తూ ఉన్నాము. ఇంకోటి ఏమంటే ఎవరైనా రాని ఇంకోటి మేము అందరికీ పెడతా ఉన్నాము. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ ముందుగా చెప్పాలి, ఇప్పుడు అన్నదానం అంటే ఏదో తీసుకొచ్చి పెడుతున్నారు అనేది కాదు. ఇక్కడ దీన్ని క్వాలిటీగా క్వాంటిటీగా బాగా నీట్గా ప్రిపేర్ చేయించుకొని ఇప్పుడు ఉదయం 7:30కి టిఫిన్ అంటే దాదాపుగా 6:45 నుంచి స్టార్ట్ చేసి 7:30, 7:30 టిఫిన్ చేసుకొని వచ్చి వేడివేడిగా పెడతా ఉన్నారు. ఇంకోటి ఏమవుతుందంటే మధ్యాహ్నం 12, 12:15కి భోజనం మొదలవుతుందంటే 11, 11:30కే స్టార్ట్ చేసి చేసుకొస్తున్నారు. అంతేగాని ఎప్పుడో చేసి పెట్టింది అట్లంతా పెట్టడం లేదు మేము. ఇంకోటి ఇక్కడ అందరూ సహకారాలు ఉన్నాయి. అలాగే చాలామంది స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, తర్వాత ఎక్కువగా ఇక్కడ మనకి ఇది జరగడానికి కారణము డోనర్స్ దాతలు కూడా దీనికి బాగా సహకరిస్తున్నారు. వాళ్ళ వల్లనే ఇది సాధ్యమవుతూ ఉంది. ఇంకా ఇది చూసిన వాళ్ళు కూడా ఎవరైనా స్పందించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలిస్తే దాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఇంకా ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. చెప్పండి, అంటే ఈరోజు అన్న క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రభుత్వం పేదవారికి కడుపు అంటే పట్టెడు అన్నం పెడుతుంది.
రూపాయలకే ఫ్రీ భోజనం అంటే కూడా చాలా ఇది అవుతుంది. సేమ్ అన్న క్యాంటీన్ తరహాలోనే మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున నడపడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఓం నమో నారాయణ అండి. ఈ అన్నదాన కార్యక్రమము చాలా బృహత్తరమైన కార్యక్రమం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో హాస్పిటల్ ముందర జరగడము మన సౌభాగ్యంగా భావించాలి. గవర్నమెంట్ చేస్తుంది అది 100% మంచి కార్యక్రమం, దానికి ఇది లేదు. దానికి పోటీ కాకోకుండా కూడా మనకు మన శక్తి కొద్దీ దాతలు ముందుకొచ్చి వాళ్ళు నిర్విఘ్నంగా వాళ్ళు ముందుకొచ్చి సర్వీస్ చేస్తున్నారు. దానికి తోటి మిత్రులు శ్రీనివాస్ చాలా ముందుగా ఉండి శ్రీనివాసులు తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫుడ్ చాలా హైజీనిక్గా చేపిస్తూ పేద ప్రజలందరికీ ఉపయోగం అవుతోంది. ఈ కార్యక్రమానికి ఎవరైనా దాతలు ఉన్నా కూడా ఈ కార్యక్రమం చూసిన తర్వాత వాళ్ళు మోటివేట్ అయ్యి దీనికి ఇస్తే ఇంకొంతమందికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇది నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటున్నాను. ఇది అంటే మొత్తానికి ఏదైతే ఇక్కడ నారాయణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యం అన్నదానము జరపడం అనేది దాదాపు 10 సంవత్సరాల పైగా. ఈరోజు మా నాన్నగారి మొదటి వర్ధంతి సందర్భంగా కూడా అక్కడ అన్నదానం చేయాలనే దృఢ సంకల్పంతో నేను కూడా ముందుకు వచ్చేసి ఇక్కడ ఏదైతే నారాయణ స్వామి ట్రస్ట్ ద్వారా శ్రీనివాస్ గారిని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఆయన దాదాపు డోనర్స్ ఉన్ని లేకపోని అంటే దాదాపు ఒక రోజుకి 1000 మందికి ఏదైతే అన్నదానం చేస్తున్నారంటే అది ఆషామాషా కాదు. ఏదైతే ప్రభుత్వం కూడా ఏదైతే అన్న క్యాంటీన్ నడుపుతో పెద్ద ఎత్తున ప్రజలు మన్నలు పొందుతున్నది. అదే తరహాలోనే ఈరోజు పెద్ద ఆసుపత్రి ముందర నారాయణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే సాయిరామ్ శ్రీనివాస్ గారు నేతృత్వంలో వాళ్ళ టీం అంతా కూడా ఎక్కడే కానీ రాజీ లేకోకుండా పేదవారు తినే పట్టెడు అన్నము ఏదైతే పంచపక్ష ప్రమాణాల తరహాలోనే ఆ క్వాంటిటీ ఏదైతే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ పేదవారికి ఖచ్చితంగా వాళ్ళ మన్నను పొందుతున్నారు. ఇలాంటి సేవా ట్రస్ట్కి మరింతమంది డోనర్స్ ఏదైతే మనము విలాసాలకి బర్త్డేలకి మ్యారేజ్ డేలకి లక్షల కోట్ల రూపాయలు 1000 రూపాయలు బయట ఖర్చు పెట్టే బదులు ఇలాంటి సేవా ట్రస్ట్కి వచ్చేసి మనకి తోచినంత ఏదైతే పేదవారికి ఆ పట్టెడన్నము కడుపు నిండా భోజనం పెట్టడం అనేది చాలా సంతృప్తికరమైంది. ఇలాంటి ప్రోగ్రాం ఈ ద్వారా చూసి కూడా చాలామంది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే డోనర్స్ ఏదైతే శ్రీనివాస్ గారికి సహకారాలు అందిస్తే కింద ఇది నిత్యము 365 రోజులు మొత్తము ఏదైతే పచ్చతోరణం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఏదైతే భోజనాలు ఏదైతే ఇక్కడ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరింతమంది కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా శ్రీనివాస్ గారిని అప్రోచ్ అయితే ఆ రోజు నిత్యం ఏదైతే వాళ్ళకి అన్నదానం పెట్టించాలనే వారికి మాత్రము సంతృప్తిగా ఇక్కడ ఉన్న చూసిన తర్వాత ఈ పర్యవేక్షణలో 100% ఇక్కడికి వచ్చి డొనేట్ చేసేసి పేదవారికి మన చేతి నుంచి పిడికడన్నం వడ్డిస్తే కింద ఆ తృప్తే వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా హ్యాట్సాప్ అని చెప్పచ్చు వీళ్ళకి. ఎందుకంటే 10 సంవత్సరాల పైగా డోనర్స్ ఉన్ని లేకపోని నిత్యం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం అనేది కొంతమందికి అంటే అది ఒక శ్రీనివాస్ నారాయణ ట్రస్ట్కే సాధ్యమైందని చెప్పచ్చు. ఇక్కడే జయరామ్తో రామజల అనంతపురం నుంచి పెద్ద మహాన్యూస్. అట్లా పప్పు కాలుతాన్ని కింద వేసుకున్నామంటే కాళ్ళ మీద పడితే కొబ్బరి పోతుంది. పేషెంట్లుగా లోపల పెడతారా మీరు ఎలా వస్తారో అర్థమే కదా. అటెండెన్స్ పెడితే మీరు వస్తారు బయటికి.
రివర్స్గా పోతున్నారు మీరు. ఒక లైన్ అంటూ ఉంది కదా. పట్టుకోండి, ముగ్గురు పట్టుకోండి, ఒకటే కాదు. ఇంటికి వదిలేదు బాబు.